హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ విత్ పూరిక. ఈ రోజు నేను పండగకు ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను, అలాగే ఏమేమి పిండి వంటలు చేసుకునే అయితే మీకైతే చూపిస్తాను. నేను ఇక్కడైతే పాపకైతే స్కూల్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే నా డైలీ రొటీన్ తోనైతే స్టార్ట్ అవుతుంది వ్లాగ్ అనేది. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అలాగే పాప లంచ్ బాక్స్ కోసం కూడా ఈరోజు అయితే ఇడ్లీనే చేశాను. దాని జతకైతే పల్లీల చట్నీ అయితే చేశాను. తర్వాత పాప స్నాక్స్ కి అయితే ఈరోజు వెజిటబుల్స్ ఉన్నాయి. దానికోసం అయితే ఇక్కడ కీరకాయ క్యారెట్ అయితే కట్ చేసి తనకైతే బాక్స్ అయితే ఇచ్చేసాను. నేను పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత కొత్త గీజర్ అయితే తెచ్చున్నాం అనమాట. దాన్ని ఫిట్ చేయడానికి అయితే ప్లంబర్ అయితే వచ్చారు. ఆ రోజు వాళ్ళు వచ్చి అయితే ఇంకా గీజర్ అయితే ఫిట్ చేసి అయితే వెళ్ళిపోయారు. చూసారు కదా, ఇదే గీజర్ అయితే క్రోమో కంపెనీది 5 స్టార్ రేటింగ్స్ అయితే ఉనింది. అలాగే 5 years వారంటీ అయితే ఉనింది. దీని కెపాసిటీ అయితే 25 liters. అందుకే దీని అయితే తీసుకున్నాము. ముందున్న గీజర్ అయితే అది పాడైపోయింది, అందుకే ఇంకా కొత్త గీజర్ అయితే తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు ఫిట్ చేసి మొత్తం చెక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే నేను దానికి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. ఏ కొత్త వస్తువు వచ్చినా దానికైతే పసుపు కుంకుమ పెట్టేది అనేది నాకైతే అలవాటు. అందుకే ఇక్కడ కూడా అయితే అలానే పెట్టుకుంటాను నేను. ఇలా ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో నాకైతే చెప్పండి. తర్వాత అయితే ఆఫ్టర్నూన్ పైన అమ్మ అయితే వచ్చిందనమాట. పిల్లలతో నేను ఒకదానే చేసుకోవాలనేసి అమ్మనైతే రమ్మన్నాను. ఇంకా అందుకే మధ్యాహ్నం పైన అయితే అమ్మ వచ్చింది. ఇక్కడైతే మేము మురుకులు అయితే స్టార్ట్ చేస్తాం చేసేది. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, నేను పిండి అయితే రెడీ చేసుకున్నాను. ముందు రోజే మనం బియ్యం అంతా రెడీ చేసుకుని పిండి అయితే కొట్టుకొచ్చి పెట్టుకున్నాము. ఇంకా అమ్మ రావంగానే అయితే ఇక్కడైతే మురుకులు అయితే చేసి అయితే స్టార్ట్ చేసినాం. మేము ప్రతి సంవత్సరం నేను ఇంట్లోనే చేస్తా ఉంటాను. కజ్జికాయలు, రవ్వ వంటలు ఇలాంటివన్నీ పిండి వంటలు అయితే ఈ ఇయర్ కూడా అలానే అయితే ఇంట్లో అయితే చేసుకుంటా ఉన్నాము. ఇంకా మురుకులు చేసేది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కజ్జికాయలు అయితే చేస్తాము. 2 ఆయిల్లో చేసేటివి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అయితే చేస్తాను. మేము మనకి మురుకులు అయితే త్వరగా అయితే చేసేయచ్చు, కానీ కజ్జికాయలు అయితే కొంచెం లేట్ ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. వాటిని ఒకటి ఉద్దాలి, స్టఫింగ్ అనేది బయట రాకుండా అయితే నీట్ గా పెట్టుకునేసి కజ్జికాయలు లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి నాకైతే ఇవి చాలా లేట్ ప్రాసెసింగ్ అయితే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా ఇలాగే? అమ్మ నేను అలా చేస్తా ఉంటే ఇంకా మా ఆయన కూడా అయితే వచ్చేసాడు అనమాట వర్క్ నుంచి. మేము ఇక్కడ ఇంకా వంటలు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మా ఆయన పిల్లలకి అయితే భోజనం తినిపించేసి పాపకైతే హోంవర్క్ అయితే చేపించేసినాడు. చూసారు కదా, ఇక్కడైతే స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టేసి కావాల్సిన కజ్జికాయలు అయితే రెడీ చేసుకొని పక్క అయితే పెట్టుకోవాలి. తర్వాత నూనె దగ్గర అయితే ఒకేసారి వేసుకొని అయితే వాటిని అయితే కాల్చుకుంటాను ఇక్కడ నేను. పిల్లలు అయితే నిద్రపోయిన తర్వాత ఇంకా మా ఆయన కూడా వచ్చినాడు అనమాట. నేను రుద్దిస్తాను, అమ్మ అయితే స్టఫింగ్ పెట్టిస్తా ఉంది, మా ఆయన అయితే కాలుస్తా కూర్చున్నాడు అనమాట. ఇలా పిల్లలు పెట్టుకొని ఇంట్లో చేస్తా ఉంటే ఆ రోజు అయితే మాకైతే అస్సలు ఇంక ఓపికే లేదు. ఇంకా చాలా ఇంకేం చేసే అంత ఓపికే లేదు అనుకునేసి అక్కడికి అయితే కజ్జికాయలతోనే స్టాప్ చేసేసినాము. ఆ రోజు ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసేసి పడుకునేసినాము. ఎక్కడైతే అట్లే వదిలేసి అయితే పడుకునేసినాను నేనైతే. నాకైతే అస్సలు ఓపికే లేదు మళ్ళీ ఇంకా ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 5 కంతా లేచాను. మార్నింగ్ ఇంక లేవంగానే బట్టలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వాటిని అయితే మడత పెట్టి అయితే ఫస్ట్ లోపల పెట్టేస్తాను. తర్వాత వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇంక ఇంట్లో కిచెన్ అంతా ఎట్లనే అట్టుంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పాప క్యారీకి మాకు టిఫిన్ కి అయితే చేయలేము. అందుకే ఇంకా ఫస్ట్ ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ అయితే చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. చూసారు కదా అసలు ఎలా ఉన్నాయంటే ఎక్కడక్కడ అట్టట్టే వదిలేసి అయితే పడుకునేసినాం అనమాట. మనం ఇంట్లో పిండి వంటలు చేసుకుంటే బానే ఉంటుంది, కానీ తర్వాత పరిస్థితి చూస్తే మనకైతే భయం వేస్తుంది వాటిని క్లీన్ చేసుకోవడానికి. మనము కంటిన్యూగా వర్క్ చేసినప్పుడు మళ్ళీ ఇలాగేమన్నా ఎక్స్ట్రా వర్క్ ఉండి క్లీన్ చేయాల్సి వస్తే మనకైతే అవ్వదు కదండి. అందుకే కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే చేసుకున్నామంటే అప్పుడు మనకు కూడా అయితే బాగుంటుంది. అందుకే నేనైతే ఇంక నెక్స్ట్ డే మార్నింగే చేసుకుందామని అయితే పడుకున్నాను. లేచిన తర్వాత అయితే ఇంకొంచెం ఫ్రీ అనిపించింది. అందుకే ఇంక లేసి అయితే మొత్తం అయితే కడగాల్సినవన్నీ తీసుకెళ్లి బయట అయితే పెట్టేశాను నేను. ఈ రోజు బయట కడుక్కుందాం అనేసి. సామాన్లు అయితే జాస్తి ఉన్నాయన్నమాట కడిగేదానికి. అలాగే కొంచెం పెద్దవి అయితే కూడా ఉన్నాయి. సింక్ లో అయితే కడగలేం కాబట్టి అందుకే బయట తీసుకెళ్లి పెడేసి అయితే వచ్చాను నేను. ఇంకా అన్ని బయట పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడైతే నేను కిచెన్ స్లాబ్ అలాగే దాని సైడ్ ఉండే టైల్స్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇలా కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొన్ని అయితే సర్దటి ఉన్నాయి. వాటిని అయితే ఎత్తి బాక్సులకి అయితే సర్ది అయితే పెట్టేస్తాను నేను. ఈ రోజు ఇంకా టిఫిన్ లకి పులిహోర అయితే చేశాను. బాక్స్ కూడా సరిపోతుంది కదా అనేసి అయితే అది చేశాను. కానీ మా పాపకి అయితే అది బాక్స్ వద్దనేసింది, దోశలు కావాలనింది. సరే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కోసము ఈ రైస్ తినడుకుంటే దోశలు అయితే పోయిస్తాను అయితే చెప్పినాను. సరే అందుకే బుద్ధిగా అయితే రైస్ అయితే మార్నింగ్ టిఫిన్ లకి అయితే తినేసింది. తనకి అంతగా నచ్చదు అనమాట పులిహోరే, కానీ వాళ్ళకి నచ్చదని వదిలేస్తే అవ్వదు కదా. అందుకే అప్పుడప్పుడు అయితే చేస్తా ఉంటాను. తినడానికి అయితే రైస్ అయితే పెట్టి చేసి బాక్స్ లకి దోశలు పోసి ప్యాక్ చేసి తననైతే స్కూల్ కి అయితే పంపించేశాను. పాప వెళ్ళిన తర్వాత ఈ రోజు అయితే ఇంక ఒబ్బట్లు చేద్దాం అనుకున్నాము. ఇంకా దానికోసమే ఇక్కడ పప్పు అయితే నేను నానబెడతాను ముందుగానే. ఇలా మనం ఒక 1/2 hour లేదా 1 hour ముందు కనుక పప్పు నానబెట్టుకున్నామంటే బిన్న ఉడుకుతుంది కాబట్టి అక్కడైతే నానబెడతాను. తర్వాత నేను శనగలు అయితే నానబెడతాను వాయినం ఇవ్వడానికి, అలాగే అమ్మవారి ముందు ప్రసాదం పెట్టడానికి అయితే శనగలు అయితే నానబెడతాను మొలకలు పెట్టడానికి. ఇంకా పప్పులు
పప్పులో నానబెట్టిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే చారు రైస్ అంతా చేసి అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా మళ్ళీ అయితే ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్ పైన. ఇంక ఇక్కడైతే రవ్వ ఉంట్లు అయితే చేస్తాము. ఈ రవ్వ ఉంట్లు ఎలా చేసుకోవాలని అయితే నేను ఇంతకు ముందు అయితే ఒక వీడియోలో అయితే పెట్టాను. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంక ఇక్కడైతే వీడియోస్ తీయడానికి అయితే తమ్ముని అయితే పిలిచాను. ఇప్పుడు నేను పని చేసుకుంటా అయితే వీడియోస్ తీసుకోలేను కాబట్టి వీడియోలు తీస్తే అయితే ఏమేమో జోకులు వేస్తే మాట్లాడుతా ఉన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటా అయితే వంటలు అయితే చేస్తా ఉన్నాం అనమాట. ఇంకా రవ్వ వంటలు చేసిన తర్వాత అయితే ఇక్కడ ఒబ్బట్లకు అయితే పెడతాను. నేను ముందుగా నానబెట్టుకున్నాను కదా, పప్పు అయితే కుక్కర్ లో పెట్టేశాను. ఒక విజిల్ అయితే తీసుకున్నాము. తర్వాత లోపల పూర్ణం అయితే రెడీ చేసుకునేసి ఇక్కడైతే మేము ఒబ్బట్లు అయితే చేస్తాము. ఈసారి అంటే కొంచెం ఎక్కువైనా చేస్తాను అనమాట. ఇంక ఊరి నుంచి మామ కూడా వచ్చినాడు కాబట్టి ఇంకా ఊరికి అయితే కొన్ని ఇచ్చి పంపించాలి అత్త వాళ్ళకి. ఇంకా అలాగే ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తింటారని కొంచెం జాస్తినే చేస్తాము. అలాగే ఇంకా మన ఇంటికి ఎవరైనా వచ్చినా గానీ వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది కదా, మనం బయట నుంచి అయితే అన్ని జాస్తి అయితే తీసుకురాలేము కాబట్టి ఇంట్లోనే అయితే చేసుకుంటాము. అందుకే 2 days అయితే చేస్తామన్నమాట వంటలు అయితే. ఇలా అన్ని వంటలు చేసేసిన తర్వాత ఇంక ఈవినింగ్ బయటకు వెళ్లాల్సి ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కోసము పూలు, మాళ్ళు, పండ్లు, అరిటాకులు, అరటి పిలకలు ఇలా కొన్ని, అలాగే వాయనం ఇవ్వడానికి అయితే కొన్ని తెచ్చుకోవాల్సి ఉంది. ఇంకా అందుకే దానికోసం అయితే ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే బయటకు వచ్చినాము. తీసుకునేసి అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. తర్వాత నేను డెకరేషన్ ఎలా చేసుకున్నాను, అమ్మవారిని ఎలా తయారు చేస్తున్నాను అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంతేనండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.